ఏలూరు పోలీసులకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. తప్పిపోయిన పిల్లల్ని ఆపరేషన్ ట్రేస్ పేరుతో తల్లిదండ్రులతో కలుపుతున్నారంటూ ప్రశంసించారు. తప్పిపోయిన పిల్లల్ని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆపరేషన్ ట్రేస్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అనంటూ అన్ని జిల్లాల పోలీసులను కూడా ఆదేశించారు. దాంతో తప్పిపోయిన కొందరు పిల్లల్ని గుర్తించిన ఏలూరు పోలీసులు ఇటీవల తల్లిదండ్రుల చెంతకు వారిని చేర్చారు. పిల్లలు తల్లిదండ్రులు కలుసుకునే సమయంలో కనిపించిన భావోద్వేగాలు ఈ మిషన్ ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాయంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఆదర్శవంతమైన సేవ చేస్తోన్న ఏలూరు పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలను తెలిపారు ఆయన ట్వీట్ ద్వారా. రైట్, మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. లోకేష్ ట్వీట్ కి సంబంధించి అలాగే ఏలూరు పోలీసులు చేస్తోన్న ఆపరేషన్ ట్రేస్ కి సంబంధించిన మిషన్ గురించి డీటెయిల్స్ అందించడానికి ఓటు యు సాగర్. సుమతి, ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది అంటే శక్తి టీం వీరు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో హోమ్స్ లో రక్షణ పొందుతుంటారో లేకపోతే ఒంటరిగా తిరుగుతూ ఉంటారు లేకపోతే భిక్షాటన చేస్తూ ఉంటారు వీళ్ళందరినీ కూడా గుర్తించి వారందరినీ కూడా వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పోలీస్ డీజీపీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆపరేషన్ ట్రేస్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే పిల్లల్ని ఎప్పటికప్పుడు ట్రేస్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లాలోనే సుమారుగా 25 మంది బాలబాలికల్ని వారి తల్లిదండ్రుల వద్దకి చేర్చడానికి మహిళా పోలీస్ టీం అంటే శక్తి టీం శత విధాల ప్రయత్నించి అందులో సఫలీకృతులయ్యారు సుమతి. ఎందుకు మీరు చూస్తున్న విజువల్ లో కూడా చూశారు, 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా బాలబాలికలు చిన్న చిన్న పిల్లలు కనీసం అప్పుడే మాటలు వచ్చే పిల్లలను కూడా వారి ఫోటోలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిస్సింగ్ కేసులను బేస్ చేసుకుని ఆ మిస్సింగ్ కేసులను బట్టి ఎక్కడ పిల్లలు ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఏలూరు జిల్లాలో ఎక్కడ ఒంటరి పిల్లలు కనపడినా కూడా వారందరినీ ఒక హోంవర్క్ కి చేర్చడం, ఇప్పటికే హోమ్ లో రక్షణ పొందుతున్నటువంటి పిల్లల డేటాను పూర్తి స్థాయిలో సేకరించి వారిని తల్లిదండ్రుల వద్దకు పంపడం. ఈ విధంగా శక్తి టీం ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా ఈ సుమారుగా 25 మంది బాలబాలికల్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చారని చెప్పుకోవచ్చు సుమతి. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ ఉంటుందని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్. అయితే సాగర్, 7-10 సంవత్సరాల క్రితం తప్పిపోయిన పిల్లలు అంటే పోలికల్ని చెప్పడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎలాంటి హైరార్కీ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు? డిఎన్ఏ టెస్ట్ లాంటిది లేకపోతే ఆ పుట్టుమచ్చల ఆధారంగాన ఎలాగా వీళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళని కలపడానికి, ట్రేస్ చేయడానికి? సుమతి, ఇందులో కొన్ని కథలు వింటే నిజంగా మనకి కన్నీళ్ళు రాకమానదు. మీరు చూసిన ఈ శక్తి టీం కి సంబంధించి శక్తి టీం ఇన్ఛార్జ్ గా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు ఉన్నారు. మొత్తం వ్యవహారం అంతా ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ చూస్తున్నారు. వారికి ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ వీరంతా కూడా ఒక టీము ఒక హోమ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల పేరు తెలుసు, ఊరు తెలుసు, అయినా చెప్తున్నా ఇక్కడ ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను దయచేసి మా ఇంటి వద్ద పంపండి అని పోలీసులు రిక్వెస్ట్ చేశాడు ఏలూరు డిఎస్పీకి. అట్లాగే శక్తి టీం ఇన్ఛార్జ్ సిఐ సుబ్బారావు గారికి చేయంగానే వాళ్ళు అతను చెప్పిన ఊరి పేరు ఆధారంగా, ఎందుకంటే హోమ్ లో ఉన్న ఎవరైతే హోమ్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారో ఆ హోమ్ నిర్వాహకులు అతను ఊరి పేరు చెప్తున్నా కూడా అది నిజమే ఉండొచ్చు అబద్ధమే ఉండొచ్చు అన్న దాంట్లో వారు కనీసం దాన్ని వెరిఫై కూడా చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ ట్రేస్ స్టార్ట్ చేశారో
పిల్లలు మాట్లాడే చిన్న చిన్న పదాలు కూడా, అంటే వారి ఊరు పేర్లు కానీ వారి తల్లిదండ్రుల పేర్లు చెప్పినా కూడా దాని ఆధారంగా ఒక బాలుడు తన ఊరు పేరు చెప్పాడు, తండ్రి పేరు చెప్పాడు, దాన్ని బేస్ చేసుకుని ఆ ఊర్లో శక్తి టీం వెళ్ళటం, పూర్తి స్థాయిలో జల్లెలు పెట్టడం, ఇంటర్లింక్ ఒకరిని అడుగుతూ పిల్లలు ఇక్కడ తప్పిపోయారా, పోలీస్ స్టేషన్ ఏమన్నా ఆ ఊరికి సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కేసు ఏమన్నా మిస్సింగ్ కేసు ఏమన్నా నమోదైందా, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులు నమోదయ్యా, ఆ ఫోటో చిన్నప్పుడు ఫోటోల ఆధారంగా, అట్లాగే హోమ్ కు వచ్చినప్పుడు వీళ్ళ ఆల్రెడీ ఒక ఫోటో తెస్తారు, ఆ ఫోటో ఆధారంగా ఆ 2 ఫోటోల్ని బేస్ చేసుకుని అక్కడ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి ఫోటో హోమ్ కు వచ్చే ముందు వీళ్ళని అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఒక ఫోటో ఈ బేస్ చేసుకుని పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 25 మంది పిల్లల్ని అప్పగించారు. బాలికలు కూడా ఈ భిక్షాటన చేస్తున్నారు, బయట రోడ్ల మీద భిక్షాటన చేసే వారిని కూడా ఆ పోలీసులు వాళ్ళని ఆపి వారిని హోమ్ కి తరలించి మరలా వారి దగ్గర నుండి వివరాలు తెలుసుకుని మరలా వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇది ఆపరేషన్ ట్రేస్ శక్తి టీం గతంలో దిశ అని ఉండేది, కానీ అప్పుడు ఓన్లీ కేవలం మహిళల మీద యువతుల మీద నేరాలు, చిన్నపిల్లల మీద నేరాలు, పోక్సో వీటికి సంబంధించి మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దిశనే శక్తి టీం గా మార్చారు. మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది శక్తి టీం గా వ్యవహరిస్తున్నారు. ఈ శక్తి టీం ఇటు మహిళలు యువతుల మీద జరిగే లైంగిక వేధింపులు, బాలబాలికల మీద జరిగే ఈ అన్యాయాల అక్రమాలు అంటే పోక్సో కేసుల మీద దృష్టి పెడుతూనే తప్పిపోయిన బాలబాలికల్ని వారి తల్లిదండ్రులకు చేర్చేందుకు ఈ ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా వీరు, అంటే ఇప్పటికే విధుల్లో చాలా పని ఒత్తిడి ఉంటుంది వీళ్ళకి. ఒక పక్కన రోజువారీ స్టేషన్ కు వచ్చే గృహహింస కేసులు కానీ లేకపోతే అధిక కట్నం వేధింపులకు సంబంధించిన కేసులు కానీ చూడవలసి ఉంటుంది. అయినా కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు వీరు దీనికి కేటాయించి ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమానికి కేటాయించి మొత్తం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా 2 మహిళా కానిస్టేబుల్, ఒక మగ కానిస్టేబుల్, ముగ్గురు కూడా బండ్ల మీద ఒక సపరేట్ వెహికల్ కి ఇచ్చారు వీళ్ళకి. శక్తి టీం అని తిరుగుతూ ఉంటారు. ఆ తిరిగిన తర్వాత ఎక్కడైనా పిల్లలు కనపడితే వారిని వీరు హక్కుని చేర్చుకోవటం, వారికి సంబంధించిన వివరాలు అడగటం, వారు చెప్పలేని పక్షంలో వారిని హోమ్ కు తీసుకువెళ్లి మిస్సింగ్ కేసులు వెరిఫై చేయడం, ఆ మిస్సింగ్ కేసులను బట్టి మరలా వారిని తల్లిదండ్రులకు చేసే ప్రయత్నం ఈ వీరు చేస్తున్నది. అంటే ఏలూరు జిల్లా పోలీసులు చేస్తున్న ఈ ప్రయత్నం 100కు 100 సక్సెస్ కావడంతో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా వీరిని అభినందించడం జరిగింది. ఈ అభినందనలతో మరింత ఉత్సాహంగా వీరు మరింత ముందుకు వెళ్లి పిల్లలను కూడా. అయితే సాగర్, ఇప్పుడు స్వయంగా నారా లోకేష్ అభినందించారు శక్తి టీం ని, ఇప్పుడు ట్రేస్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇంకా వీళ్ళ మీద ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎన్ని కేసెస్ సాల్వ్ చేయాల్సినది ఉంది, ఏమైనా డేటా తెలుస్తోందా? అయితే పూర్తి స్థాయిలో సుమతి డేటా వీరైతే తీసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు పిల్లలకి సంబంధించి. అంటే ఇప్పటి వరకు దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నెట్వర్క్ ఒకే పోర్టల్లోకి తీసుకురావడం, పోర్టల్లోకి వచ్చిన తర్వాత ఆ పోర్టల్లో ఈ పిల్లలకి సంబంధించి మిస్సింగ్ కేసులకి సంబంధించిన డేటా అంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా వీరు వెరిఫై చేసుకునే ప్రయత్నం ఉంటుంది. ఆ తర్వాత వారు ఆ ప్రయత్నం వెరిఫై చేసుకున్న తర్వాత మరలా వీరు హోమ్స్ కు వెళ్ళటం, ఆ డేటా కూడా వెరిఫై చేసుకోవడం, క్రాస్ చెక్ చేసుకోవడం, వీటన్నిటిని బేస్ చేసుకుని అతల్ని వీరు ట్రేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సుమతి. మరోపక్క అంటే గతంలో దిశ పోలీస్ స్టేషన్ కి సంబంధించి కొన్ని ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మరింత ప్రజలకు చేరువ చేర్చేందుకు దీన్ని ఒక ఉపయోగకరంగా మార్చింది. కేవలం మహిళా పోలీస్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్ సిబ్బంది ఓన్లీ స్టేషన్ విధులకే పరిమితం కాకుండా వారు ప్రతిరోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు నగరంలో తిరుగుతుంటారు. పిల్లల్ని, మహిళల్ని, యువతులకు కొంత భరోసా కల్పించే కార్యక్రమాలు చేయటం. సో ప్రత్యేకంగా ఒక నెంబర్ కూడా శక్తి టీం ఒక నెంబర్ కూడా ఇచ్చారనే చెప్పుకోవచ్చు, వాట్సాప్ నెంబర్. ఒకవేళ ఎవరన్నా చెప్పుకోలేకపోతే, అంటే బయటకి చెప్పుకోలేని పక్షంలో లేకపోతే పిల్లల్ని ఎవరన్నా అబ్జర్వ్ చేసినా 100 కానీ 112కి డైల్ చేయమంటున్నారు. అట్లాగే 7993485111 7993485111 ఈ నెంబర్ కి వాట్సాప్ చేసిన ఒకటి శక్తి యాప్ నెంబర్ ఇది. ఇందులో ఎవరన్నా ఆడపిల్లల్ని గమనించినా, బాలుని గమనించినా, లేకపోతే చాలా మంది పిల్లలు తప్పిపోయిన తర్వాత 10-12 ఏళ్ళు కొద్దిగా వాళ్ళు పని చేయగలన
సామర్థ్యం వచ్చిన తర్వాత హోటల్ నిర్వాహకులు కానీ లేకపోతే వీధి వ్యాపారులు కొంతమంది వారి భోజనం పెట్టి వారి పనికి వారిని వాడేసుకోవటం కానీ వారికి ఏదో నామినల్ గా 5 రూపాయలు 10 రూపాయలు జీతం ఇచ్చి కనీసం వారి తండ్రులు కూడా వారికి గుర్తు లేకుండా ఆ పనులు చేయిచ్చేస్తూ ఉంటారు, ఆ పనుల్లో వారిని కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి ఒంటరి బాలరు కానీ బాలికలు కానీ ఎవరన్నా ఉన్నా కానీ శక్తి టీం కి సమాచారం అందించాలని అయితే పోలీసులు విజ్ఞప్తి చేసే పరిస్థితులు. ఏలూరు జిల్లా ఎస్పీ ఇప్పటికే కొన్ని వినూత్న ప్రయోగాలు చేశారు. డ్రోన్ ద్వారా నేరాలు అరికట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక డ్రోన్ కేటాయించారు. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా శక్తి టీం ఏర్పాటు చేశారు. ఈ శక్తి టీం అంతా కూడా బాలబాలికల మీద జరిగే అఘాయిత్యాలు కానీ లేకపోతే ఈ తప్పిపోయిన వీధి బాలలను తల్లిదండ్రులకు వద్దకు చేర్చే ప్రయత్నం ఇవన్నీ చేస్తారు. తల్లిదండ్రులు మీరు చూస్తే గనక ముస్లిం కుటుంబానికి చెందిన ఒక బాలుడు తప్పిపోయి కనీసం వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేరలేకపోయాడు. అతని పేరు తెలుసు, తండ్రి పేరు తెలుసు, అది అయినా కూడా అతను హోమ్ నిర్వాహకులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల అతను ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అటువంటి పిల్లల్ని సైతం అసలు ఇంకెప్పుడు వారు తల్లిదండ్రులు చూడలేరు, తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోలేరు అనుకునే సమయంలో శక్తి టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ వారి దగ్గర ఓపికగా కూర్చుని పూర్తి స్థాయిలో వారి చెప్పే వివరాలను నోట్ చేసుకున్న తర్వాత వెరిఫై చేయటం. ఎందుకంటే ఎవరైనా ఒక బాలుడు తను ఏదో బందర్లోను విజయవాడ అని చెప్తే ఇప్పటివరకు హోమ్ నిర్వాహకులు సరదాగా తీసుకుని పిల్లలు అలాగే మాట్లాడతారని వదిలేశారు. కానీ శక్తి టీం మాత్రం బందరు విజయవాడ పిల్లలు ఏ ఊరు పేర్లు చెప్తే ఆయా ఊర్లో మిస్సింగ్ కేసులను వెరిఫై చేసి ఆ డేటాలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో పిల్లల ఫోటోలను వెరిఫై చేసి వారికి అప్పగించిన పరిస్థితి. సుమారుగా 8 ఏళ్లుగా చిల్డ్రన్ హోమ్ లో ఉంటున్న పిల్లల్ని సైతం 10 ఏళ్లుగా ఉంటున్న పిల్లలు 12 ఏళ్లుగా ఉంటున్న పిల్లల్ని సైతం వారి తల్లిదండ్రులకు అప్పగించి ప్రజల నుండి పూర్తి స్థాయిలో ఏలూరు జిల్లా పోలీసులు మన్ననలు పొందుతున్నారనే చెప్పొచ్చు. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. తప్పిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కూడా 100-102 అలాగే ఒక వాట్సాప్ నెంబర్ కూడా చెప్తూ ఉన్నారు శక్తి టీం ఏలూరులో 7999348511. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు సంబంధించిన డేటా కానీ డీటెయిల్స్ కానీ పోలీసులకు అందిస్తే తప్పిపోయిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆచూకీ కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అందించే అవకాశం ఉంది.